ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ తలసిల రఘురాం మార్కెట్ యార్డ్ నుంచి గొల్లపూడి పంచాయతీ ఆఫీస్ వరకు 600 కేజీల భారీ కేక్తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సీఎం జగన్కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగామ సురేష్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు బర్త్డే విషెస్ చెప్పారు. 600 కిలోల కేకుతో, ఎందుకంటే 600 కిలోలు అంటే ఒక సామాన్యంగా చేసే పరిస్థితి కాదు. అటువంటి పెద్ద కేకును తయారు చేసి రాష్ట్రంలో వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపాలి అని చెప్పని మన రఘురాం గారిని చూసుకొని మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. అలా రఘురాం గారు ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ జగనన్న పుట్టినరోజు వేడుకల్ని రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. 2023, 2024 రాబోతుంది. 2024 నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఘన విజయంతో ఇంకా రంగరంగ వైభవంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అనేవి జరుపుతామని తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక 600 కిలోల కేకు అంటే జగనన్న అభిమానులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏంటండి ఇది ఒక 600 కిలోల కేకు ఒక ట్రక్కు మీద ఏంటంటే వీధులన్నీ పొద్దు నుంచి ఒక 2 గంటలుగా తిప్పి అందరికీ అభిమానులు మొత్తం ఇక్కడ చేరుకుని ఇక్కడ ఇప్పుడు కేక్ కట్ చేయడం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఏంటంటే జగనన్న నిండు నూరేళ్ళకు ఉండాలని ప్రతి మైనార్టీ ఏంటంటే ప్రతి ఎస్సీ, ప్రతి బీసీ, ప్రతి ఎస్టీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇప్పుడు జగనన్నకి ఏంటంటే మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, అతను నిండు నూరేళ్ళు బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేళ ఆ పండుగ మొట్టమొదటిగా ఎప్పటిలాగే ప్రతి ఏడాదిలాగే గొల్లపూడిలోనే మొదటి కేక్ కట్ చేయడం జరిగింది. సుమారుగా 600 కేజీల కేక్ రామ్ గారి ఆధ్వర్యంలో చేయడం, ప్రతి ఏడాది జరుపుకోవడం మా అందరికీ చాలా శుభదాయకమైనటువంటి మార్గం. సామాజిక అవసరాలు తీర్చి, సామాజిక బాధ్యతను పెంచి, వెనుకబడినటువంటి తరగతులకు ఆరాధ్య దైవంగా మారి ఆయన మరెన్నో పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని ప్రతి ఏడాది ముఖ్యమంత్రిగానే ఉంటూ ఆ ఏడాది తొలి కేకు గొల్లపూడి వేదికగానే ఆ సంబరాలు మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు.